Hi students, student number 8, that means 8th question. You give away bravery awards every year. What is your definition of courage? మనకెప్పుడు కూడా బ్రేవరీ అవార్డ్స్ అంటే సాహస బాలలకు ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి కదా. ప్రతి సంవత్సరం జనవరి 26ని ఇస్తారు. ఎవరిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. మరి మన కలాం గారు 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం కదా. ఆయన మరి మనకి బ్రేవరీ అవార్డ్స్ అప్పుడు ఇచ్చారు కదా. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ బ్రేవరీ అవార్డ్స్ ఇస్తారు కదా. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కరేజ్, ధైర్యం అంటే ఏంటి మీ దృష్టిలో అని స్టూడెంట్ నెంబర్ 8 అడిగారు. అప్పుడు కలాం గారు ఏం ఆన్సర్ ఇచ్చారో తెలుసా? సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఈజ్ కరేజ్. అంటే మన యొక్క సేవింగ్ అదర్స్ అంటే అవతల వాళ్ళని రక్షించాలి. అందులో మన యొక్క సేఫ్టీ ఆలోచించకుండా మనం ఏమైపోతామో అనేది అనవసరం. అయినప్పటికీ అవతల వాళ్ళని రక్షించాలి అనే విషయాన్ని కరేజ్ అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్, నూతిలో ఎవరో ఒక చెరువులో ఒక చిన్న బాబు పడిపోయాడు అనుకోండి. నడుస్తూ ఒక 3rd క్లాస్ అబ్బాయి పడిపోయాడు అనుకోండి. అప్పుడు మీకు యాక్చువల్గా ఈత రాదు, కానీ దూకేసి అక్కడ అందరినీ పిలిచేసి ఏదో కర్ర పట్టుకోను ఏదో పట్టుకోను లాగడానికి ప్రయత్నించారు అనుకోండి. వాళ్ళు వచ్చే వరకు కూడా మీరు ఆ అబ్బాయిని రక్షించి లేదా మీరే కొంచెం ఏదోలాగా ట్రై చేసి ఆ అబ్బాయిని కాపాడేస్తారు అనుకోండి. అంటే నీకు ఈత రాదు, కానీ నువ్వు డైరెక్ట్గా దూకేస్తే మరి నువ్వు కూడా ఇదైపోతావు కదా. అలా కాకుండా ఏదో ఒక విధంగా తాడో అక్కడ ఏదో ఒకటి పట్టుకొని అక్కడ అందరినీ పిలిచేసి పెద్ద నోరు పెట్టేసి అలాగచ్చేసి మొత్తం మీద నువ్వు కూడా వీలైనంత వరకు దగ్గరికి వెళ్ళి అలా సేవ్ చేసావనుకో అవతల వాళ్ళ ప్రాణాలని. అప్పుడు నీలో ధైర్యం ఉంది, నువ్వు సాహసం చేసావు, నువ్వేమైపోతావో అనేది చూడకుండా నువ్వు సాహసం చేసి అది అవతల వాళ్ళ ప్రాణాలు రక్షించావనుకో, అప్పుడు నీకు కరేజ్ ఉందంట. అలాంటి వారికి బ్రావరీ అవార్డ్స్ అనేవి ఇస్తారు. అది అలాగని కలాం గారు చెప్పారు. స్టూడెంట్ నెంబర్ 9, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా? మరి ఈ భారతీయ పౌరులకి మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు, ఏ విషయం చెప్దామనుకుంటున్నారు అని అడిగాడు. మై మెసేజ్ టు ద యూత్ ఈజ్ గివెన్ ఇన్ ద 10-point oath which I normally administer. Some of them are as follows. ఒక యూత్ అంటే పిల్లల కన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ యూత్కి 10 పాయింట్స్ ఒకటి ప్రామాణికంగా తీసుకొని చేస్తారు కదా. అలాంటివి ఒక 10 పాయింట్స్ చెప్తాను, వినండి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ I will teach at least 10 persons to read and write to those who cannot read and write. ఎవరికైతే రాయడం చదవడం రాదో అలాంటి 10 మందికి నేను వెళ్ళి పాఠం చెప్తాను. ఏంటి చెప్తాను? రాయడం చదవడం నేర్పిస్తాను. అది ఈరోజు నుంచే ఎవరో ఒక్కరికి 10 పర్సన్స్కి నేర్పించాలి. అలాగే I will plant at least 10 saplings and shall ensure their growth through constant care. నేను కనీసం 10 మొక్కల్ని
నాటి చక్కగా అవి కొంచెం ఎదిగేటట్టుగా పెరిగేంత వరకు దాని మీద కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా పెంచుతాను. అలాగే ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. నేను ఎప్పుడు కూడా మతానికి, కులానికి, భాషకి అవన్నీ వేరువేరుగా చూసి దేనికి సపోర్ట్ చేయను. అన్నీ సమానమే. జాతి, మతం, కులం, భాష అన్నీ కూడా అందరూ సమానమే, వేరేగా చూడను. ఐ విల్ ఆల్వేస్ బీ ఫ్రెండ్ ఆఫ్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజెస్ అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దెమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. నేను మెంటల్లీ రిటార్టెడ్ పిల్లల్ని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళతో స్నేహంగా ఉంటాను, ఫ్రెండ్లీగా. వాళ్ళ కోసం హెల్ప్ చేస్తుంటాను. వాళ్ళు కూడా మనలాగే ఉండేలాగా, ఫీల్ అయ్యేలాగా నేను వాళ్ళతో ప్రవర్తిస్తాను. ఐ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఇలా వేరువేరుగా ఎవరిని చూడకుండా అందరినీ చక్కగా సమానంగా చూస్తాను. వాళ్ళని ద్వేషించను, వెటకారించను, ఎక్కిరించను, అలా అన్నమాట. ఐ విల్ ప్రౌడ్లీ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్. ప్రతి ఒక్కరూ కూడా నా దేశం కోసం, నా ప్రజల కోసం సక్సెస్ని సాధించాలి. అది గర్వంగా ఫీల్ అవ్వాలి. అంటే ఇవన్నీ సాధించామనుకోండి మన దేశంలో ప్రజల పట్ల, అప్పుడు మన దేశం ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు బాగా ఆలోచిస్తారు కదా, మరింత కొత్త విషయాలు కనుగొంటారు కదా. ఇప్పుడు సపోజ్ రైతులు ఉన్నారనుకుందాం. రైతులు పంట పండిస్తున్నప్పుడు చదువుకున్న వాళ్ళు పండిస్తే ఏ పురుగుల మందులు వాడాలి, ఏ సీజన్లో వేయాలి, ఎప్పుడు నూర్చుకోవాలి, వరదలు, తెగుళ్ళు, వీటి గురించి సమాచారం ఎలా తెలుసుకోవాలి, ఇంటర్నెట్లో ఎలా వెతకాలి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు కదా. వాటిని ఏదో ఒక విధంగా అప్లై చేస్తారా చదువుకుంటే? అదే చదువుకోకపోతే వర్షం కుప్ప నూర్చారనుకోండి, అప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, పాపం ధాన్యం అన్నీ కష్టపడి పండించినవి పాడైపోతాయా? సో అలా ఉంటుంది. అదే చదువుకుంటే కొంచెం టెక్నాలజీని వాడి పంటలు పండించడం, లేదా తన ఏ పని చేసినా ఆ పనిలో సమ్ టెక్నిక్ని యూజ్ చేస్తాడు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎక్కిరించకుండా వాళ్ళకి కొంత సహాయం చేసి వాళ్ళకి పర్సనల్గా కేర్ తీసుకోవడం, ఇవన్నీ చేసామనుకోండి. అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యం కదా, అది కూడా చేశారనుకోండి, అప్పుడు మన దేశం ముందంజలో ఉంటుంది ప్రపంచంలో. అప్పుడు నేను చాలా నా దేశంలో నా ప్రజల కోసం చేసినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. జై హింద్. భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలవాలనేది నా కోరిక. అప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనే విషయాన్ని మనం కలాం గారి ఆన్సర్లో చూసాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.